హలో గాయస్, దిస్ ఇస్ షార్ట్ 11. ఈ క్లాస్లో గవర్నర్ గురించే మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈ క్లాస్లో గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. గవర్నర్ని రిమూవ్ చేయాలన్నా ప్రెసిడెంట్. అండ్ వీ లెర్న్ దట్ గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తీసేస్తాడు గవర్నర్ని. కానీ మన పాయింట్ ఏంటంటే గవర్నర్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. ఏమి చేస్తే తీసేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో గవర్నర్ని రిమూవ్ చేయటానికి, అంటే గవర్నర్ పలానా చేస్తే పలానా దానికి గురవుతే పాల్పడితే అతన్ని రిమూవ్ చేయాలి. అలా ఏమన్నా గ్రౌండ్ ఫర్ రిమూవల్ ఏంటి? గ్రౌండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ గవర్నర్. అలా ఏదైనా గ్రౌండ్ మెన్షన్ చేశారా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేశారా? ఏదైనా గ్రౌండ్ మెన్షన్ అయి ఉందా? ఆర్ దే ఎనీ గ్రౌండ్ ఆర్ గ్రౌండ్స్ ఆర్ దే మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? నో. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ ద మ్యాటర్, దట్ ఈస్ on what grounds does the president remove governor or lieutenant governor అనే విషయంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సైలెంట్. ఏ గ్రౌండ్ మీద గవర్నర్స్ని ఆర్ లిeutenant గవర్నర్స్ని ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు అన్న విషయంలో ఏ గ్రౌండ్, ఆన్ వాట్ గ్రౌండ్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. ఇట్ ఈస్ సైలెంట్. సో ఇప్పుడు చూసుకుందాం. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ అని అంటున్నారు కదా. అంటే it did not mention any ground. It did not mention any ground for the removal of governor or governors or lieutenant governors. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ అంటే ఏ గ్రౌండ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద గవర్నర్ అనేది మెన్షన్ చేయలేదు. ఈజ్ నాట్ మెన్షన్, రైట్? ఇప్పుడు దాన్ని చూద్దాము. సపోజ్ దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ మన యూనియన్ గవర్నమెంట్. సపోజ్ మన పేర్లు సపోజ్ పార్టీ పేరు ఇక్కడ ఎక్స్ పార్టీ ఈజ్ రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ ఎవరు? ఎక్స్ పార్టీ. రూలింగ్ పార్టీ ఎవరు? ఎక్స్ పార్టీ. ఇది అట్లానే ఉంచుదాం. ఇంకొక పాయింట్ చూద్దాం. గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ ఆయన ఇష్టమా అపాయింట్ చేసేటప్పుడు? కాదు. ప్రెసిడెంట్ విల్ అపాయింట్ గవర్నర్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం. అంటే వీళ్ళెవరు? రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఏ అడ్వైజ్ ఇస్తే ఎవరిని చేయమంటే అతన్ని ప్రెసిడెంట్ విల్ అపాయింట్. అంటే యాక్చువల్గా ఎవరిని నడుస్తున్నట్టు? ప్రెసిడెంట్ చేస్తున్నట్టు, అతని ఇష్టం వచ్చిన మనిషిని గవర్నర్గా చేస్తున్నట్టు? నో. పిఎం అండ్ హిస్ కౌన్సిల్ అడ్వైజ్ మేరకు. పిఎం అండ్ హిస్ కౌన్సిల్ అంటే సపోజ్ ఇక్కడ ఈ పిఎం అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఎక్స్ పార్టీకి చెందిన వాళ్ళు. సో ఇంకొక పాయింట్, ఇప్పుడు గవర్నర్ని రిమూవ్ చేయాలన్నా ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ఎట్ ఎనీ టైం కదా, ఎట్ ఎనీ టైం. మళ్ళీ అది కూడా ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళ అడ్వైజ్ మేరకు. సో ఎవరిది నడుస్తుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం. వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ మేరకే అపాయింట్మెంట్ జరుగుతుంది, వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ మేరకే రిమూవల్ జరుగుతుంది. ప్రెసిడెంట్ రిమూవ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. అడ్వైజ్ ఎవరిది? యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఏమైనా గ్రౌండ్ మెన్షన్ చేసిందా అంటే లేదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు అంటే ప్రెసిడెంట్ ఐ మీన్ టు సే వెనకాల ఉన్నది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇస్తారు. ఏమైనా అడ్వైజ్ ఇస్తారు ప్రెసిడెంట్కి? ఈ గవర్నర్ని తీసిపడేయండి అని చెప్పేసి.
సో ఈ తీసి పడేయడాలు ఎందుకు తీసి పడేస్తున్నారో కూడా చెప్పట్లేదు అనమాట. చెప్పరు ఎందుకు తీసి పడేస్తున్నారో చెప్పరు, అసలు అపాయింట్ ఎందుకు చేస్తున్నారో చెప్పరు. ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉందా లేదా ఇక్కడ ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో పలానా ఇట్లానే చేయాలి, ఇది ఇలానే చేయాలి అనేది ఏమీ లేదు, అలాంటిది ఏం ప్రొవిజన్ లేదు. కాబట్టి మన ఫండమెంటల్ లాలో ఏం లేదు. కాబట్టి దిస్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్. ఎంతవరకు మిస్యూజ్ అవుతుందంటే సపోజ్ ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. ఎక్స్ పార్టీ, ఇప్పుడు పిఎం అంటే ఎవరు, ఇక్కడ పిఎం ఎక్స్ పార్టీ పిఎం ఉన్నాడు అండ్ హిస్ కౌన్సిల్ ఉంది. ఏమైనా అడ్వైజ్ ఇస్తారు? సపోజ్ ఇది తెలంగాణ, సపోజ్ తమిళనాడు, తెలంగాణ. దిస్ ఈజ్ అ వెరీ రఫ్ డయాగ్రామ్. సో ఏమని చెప్తారు ఎక్స్ పార్టీ వాళ్ళు, సపోజ్ ఇక్కడ తెలంగాణలో లేకపోతే ఇక్కడ తెలంగాణలో నడుస్తున్న గవర్నమెంట్ వై పార్టీది అనుకో, అంటే సేమ్ పార్టీ కాదు, సమ్ డిఫరెంట్ పార్టీ. తమిళనాడులో సమ్ జెడ్ పార్టీది నడుస్తుంది. సో ఇప్పుడు గవర్నర్, ఇప్పుడు ఈ తెలంగాణకి అండ్ తమిళనాడుకి గవర్నర్ని అపాయింట్ చేసేది కూడా ఎవరు అని అంటే ప్రెసిడెంటే కదా. మరి ఎవరి అడ్వైజ్ మీద? ఎక్స్ పార్టీ యొక్క పిఎం అండ్ హిస్ కౌన్సిల్. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ పార్టీ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తే వాళ్ళు గవర్నర్స్ని అపాయింట్ చేసి దీని మీద పెడతారు. సో దిస్ ఈజ్ వెరీ ఆబ్వియస్ దట్ దిస్ పిఎం అండ్ హిస్ కౌన్సిల్, యాజ్ హీ ఈజ్ బిలాంగింగ్ టు ఎక్స్ పార్టీ, ఆయన ఏమనుకుంటాడు, ఎక్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దాంట్లోనే ఆ పార్టీలోనే ఎవరినో ఇక్కడ తెలంగాణకి తమిళనాడుకి గవర్నర్ లాగా పెడదామని చూస్తారు. అవునా? పెడదామని చూస్తారు. సరే, 5 years అయిపోయింది. ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ఎక్స్ పార్టీ గవర్నర్. కానీ ఇక్కడ ఉన్నది పార్టీ ఎవరు? వై పార్టీ, జెడ్ పార్టీ. సో ఈ మెయిన్ యూనియన్ పార్టీ స్టేట్ పార్టీస్కి పడలేదు అనుకో, ఆయన ఇష్టం నెగ్గించుకోనికి ఎవరిని పెట్టిండు స్టేట్ హెడ్ లెక్క, అంటే ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? సేమ్ వాళ్ళ పార్టీ వాళ్ళని అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళ పార్టీలో ఉన్న పర్సన్స్ని, లైక్ రిలేటెడ్ పర్సన్స్ని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గవర్నర్ ఏంటి, యూజువల్లీ గవర్నర్ ఆఫీస్ టర్మ్ ఎంత? 5 years, కానీ కెన్ బి టర్మినేటెడ్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మారింది, 5 years అయిపోయింది, ఇక్కడ గవర్నమెంట్ మారింది, 5 years అయిపోయింది, ఇక్కడ మారింది. ఇక్కడ ఇప్పుడు వై పార్టీ వచ్చింది, రైట్? ఇక్కడ వై పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ వై పార్టీ ఏం చేస్తుంది అని అంటే, ఆల్మోస్ట్ స్టేట్స్లలో ఎక్కడెక్కడైతే వై పార్టీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే గవర్నర్స్లో లేరో ఆ స్టేట్స్లో వాళ్ళ పార్టీ నుంచే. సో 5 years అయిపోయింది. సో 5 years అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వై పార్టీ వచ్చింది. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఇంతకుముందు పార్టీ వాళ్ళు ఎక్స్ పార్టీ యొక్క గవర్నర్స్ ఉన్నారు ప్రతి స్టేట్లో, వాళ్ళ ఇష్ట ప్రకారం అపాయింట్ చేసేసిండ్రు ఉన్నారు. వై పార్టీ వచ్చింది. ఇప్పుడు వై పార్టీ ఏం చేస్తుంది అంటే, దిస్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. ఇది ఒక ప్రాక్టికల్ సినారియో దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. వై పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు వై పార్టీ యొక్క పిఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తున్నారు. ఈ గవర్నర్స్ అందరిని విలువ అని ఒక్కొక్కరిని ఇట్లా పట్టుకొని పిలిచి భాయ్ మేము రిమూవ్ చేస్తున్నా అంతే. వీళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, ప్రెసిడెంట్ రిమూవ్ చేసిండు వీళ్ళందరినీ. రిమూవ్ ఎందుకు చేస్తున్నాడు? గ్రౌండ్ ఏమైనా మెన్షన్ చేస్తున్నారో చేయాలి. ఎందుకంటే పలానా గ్రౌండ్ మీదే రిమూవ్ చేయాలి అని ఎలాంటి రూల్ పెట్టలేదు కదా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎలాంటి ప్రొవిజన్ లేదు కదా. సో దే ఆర్ మిస్యూజింగ్. అందరినీ తీసిపడేసి ఈ వై పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నర్స్ లెక్క అపాయింట్ చేస్తుంది మళ్ళీ. సో ఎక్స్ బై ఎవరు వచ్చారు ఇప్పుడు? వై. ఎక్స్ బై ఎవరు వచ్చారు ఇప్పుడు? వై గవర్నర్స్, వై పార్టీ. సో ఇక్కడ ఒక సామ్రాజ్యం ఏర్పడుతున్నట్టు అనిపిస్తుందా? ఇక్కడ యూనియన్లో ఎవరున్నారు? వై పార్టీ ఉంది కాబట్టి దానికి ఇష్టం వచ్చినట్టు. సో జస్ట్ ఒక కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్ని రకాలుగా దే ఆర్ మిస్యూజింగ్. అండ్ ఇదొక కన్వెన్షన్ అయిపోయింది అనమాట. ఇది ఒక ప్రథ, అంటే ఇది జరుగుతూనే ఉంది ఇండియాలో. సో ఇది చూసి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అని అంటే, లైక్ గవర్నర్ రిమూవల్ విషయంకి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు ఒక గ్రౌండ్ మెన్షన్ చేయలేనందుకు ఇష్టం వచ్చినట్టు ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తున్నాడు.
ప్రెసిడెంట్ ఐ మీన్ టు సే అక్కడ యూనియన్ లెవెల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ అడ్వైస్ మేరకు ప్రెసిడెంట్ ఈజ్ రిమూవింగ్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటింగ్. అండ్ రీజన్ లేకుండా రిమూవ్ చేస్తున్నారు, అపాయింట్ చేస్తున్నారు. సో వాళ్ళ సామ్రాజ్యాలు చేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, సరే గ్రౌండ్ మెన్షన్ చేయలేదు కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఏమంటారు, దిస్ ఈజ్ వెరీ ఆబ్వియస్, దిస్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. ఈ సైలెన్స్, కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, నువ్వు రిమూవ్ చేయాలంటే గవర్నర్ని రిమూవ్ చేయాలంటే ఒక గ్రాస్ డెలింక్వెన్సీ అంటే ఏదైనా క్రైమో, ఏదైనా సీరియస్ క్రైమో ఏదైనా చేసి ఉండాలి, ఏదైనా గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి నువ్వు రిమూవ్ చేయటానికి. ఆ గ్రౌండ్ని నువ్వు మెన్షన్ చేయాలి అనేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. బట్ స్టిల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్.